హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. ఏంటంటే కేటీఆర్ ఈరోజు మార్నింగ్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరలా వాళ్ళు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇంతకుముందు గతంలో మే 26న ఇచ్చిన నోటీసులకు తను మే 28న ఏసీబీ ఆఫీస్కి అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు తను విదేశాల్లో ఉండడం వల్ల ఈ నెల జూన్ నెల 16వ తేదీకి తను వచ్చి అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈరోజు కూడా గత 2, 3 రోజుల క్రితం మరలా కేటీఆర్‌కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఏసీబీ ఆఫీసర్స్. సో, వాళ్ళ దగ్గర నుండి కూడా ఈరోజు ఆయన ఉదయం నందినగర్‌లో గల తన నివాసం నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరడం జరిగింది ఏసీబీ ఆఫీస్‌కి. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా తనతో పాటు ఉండడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాకపోతే ఈరోజు కేటీఆర్ అరెస్ట్ ఖాయం అన్నది మాత్రం ప్రతి ఒక్కరిలో నెలకొనింది. మరి అది కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అవ్వబోతున్నాడా లేదా? అంటే ఈ కార్ మనకి ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 55 కోట్ల నిధులను దుర్వినియోగపరిచినట్లుగా కూడా ఏసీబీ నిర్ధారిస్తుంది. దాని విచారణలో భాగంగానే ఈరోజు మరలా కూడా ఇంతకుముందు గతంలో 2 సార్లు అటెండ్ అయిన కేటీఆర్ ఈరోజు మరి ఎలాంటి సమాచారాన్ని ఏసీబీకి అందించబోతుంది? మరి వారు ఈరోజు అరెస్ట్ చేయడానికి అన్ని రంగంగా సిద్ధం చేసుకున్నారా అనే విషయం పైన మా కొలీగ్ శివకుమార్ డిస్కషన్ చేయబోతున్నాము నేను తను. సో ఒకసారి తనని కూడా పరిచయం చేసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. హలో. మరి ఈరోజు ఉదయం నుండి చూసుకున్నట్లయితే కేటీఆర్ది గందరగోళంగా నడుస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. బంజారాహిల్స్లో గల ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఈరోజు కేటీఆర్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈరోజు కేసీఆర్ అరెస్ట్ ఖాయమేనంటారా? అంటే దాదాపుగా ఖాయం అన్నట్టే కనిపిస్తుంది మేడం. ఓకే. సో ఆ విధంగానే ప్రభుత్వం కూడా ప్రయత్నాలు అనేది చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ కార్ రేస్ అనేది తను ఎట్లా అనుకున్నంటే ఇది అంటే మేము ఇంకా నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, ఇలాంటి బయటే పడవు మేము చేసే పనులు అనే విధంగా ఈ కార్ రేస్లో ప్రవర్తించారు. సో దాదాపుగా 9 నుంచి 12 సీజన్లు మనం చేయాలని అగ్రిమెంట్ చేసుకోరు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏమైందనంటే ఎవరైతే అంటే మీకు అసలు ఈ కార్ రేసింగ్ గురించి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు లండన్ కంపెనీ కదా, బ్రిటిష్ కంపెనీ 12 సార్లు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకటేసారి మాత్రం అది సక్సెస్ఫుల్గా అయినట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత సెకండ్ టైంకి ఎవరైతే దీనికి ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం చేశారు మేడం. అంటే వీళ్ళు చేసిన ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేదంటారు. ప్లానింగ్ ఇది అంటే ఒక స్కామ్ చేయడానికి ఎట్లాగైతే మనం చేస్తామో చాలా పద్ధతిగా ఈ కార్ రేసింగ్ చేస్తున్నామని ఒక ఫారెన్ కంపెనీని తీసుకొచ్చి దానికి నిధులు సమకూర్చుకొని, అంటే వాళ్ళు ఏం చేశారనంటే దాన్ని ఏదైతే ఈ కార్ రేసింగ్ చేస్తామో దానికి నిధులు స్పాన్సర్స్గా ఆ కంపెనీ తెచ్చుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలనంటే వాళ్ళకి కావాల్సినవి అంటే రోడ్ మ్యాపింగ్ కానీ రూట్ కానీ ఇది ఒకటి గవర్నమెంట్ చేయాలి. ఈ దాని మీదనే వాళ్ళు ఈ కార్ రేసింగ్ స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్లో మళ్ళీ హెచ్ఎండిఏ మనం మున్సిపల్ హైదరాబాద్లో చేస్తాం కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో వీళ్ళు దానికి ఏర్పాట్లు చేస్తారు. దానికి కావాల్సిన స్పాన్సర్షిప్ మాత్రం ఆ కంపెనీనే తెచ్చుకోవాలి. సో ఆ కంపెనీ తెచ్చుకొని స్పాన్సర్షిప్ చేస్తే వీళ్ళు ఓన్లీ రూట్ మ్యాపింగ్ కోసానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఇక్కడ వీళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని చేయాలని అగ్రిమెంట్ చేసుకోరు. సో దీని తర్వాత ఏమైందనంటే ఈ అగ్రిమెంట్ తర్వాత ఫస్ట్ది అయిపోయింది. మీరు అన్నట్టు ఫస్ట్ సారి విజయవంతంగా చేసినప్పటికీ నెక్స్ట్ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు మేము రామని చెప్పేశారు. ఇప్పుడు మనకు ఆలోచించాల్సింది అంటే అసలు స్పాన్సర్స్ ఎవరు? కేటీఆర్ వాళ్ళేనా స్పాన్సర్స్? అంటే వీళ్ళకి సంబంధించిన కంపెనీసేనా? ఎందుకంటే హైదరాబాద్లో ఈ రేసింగ్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడి స్పాన్సర్సే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ స్పాన్సర్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? ఇక్కడి కంపెనీ వాళ్ళేనా? ఇక్కడ కంపెనీ వాళ్ళు పెడితే వాళ్ళు ఏమైనా కేటీఆర్కి మిత్రులా? వీళ్ళే పెట్టిరా? తర్వాత వైద్యులవడానికి కారణం ఏంది? ఇది మెయిన్గా మనం చూసుకోవాలి. సో ఈ ఏసీబీలో కేసు కూడా ఆ విధంగానే దర్యాప్తు చేసింది. స్పాన్సర్స్ వెనకపోవడానికి కారణం ఏంది అంటే వీళ్ళు అనుచరులు కాబట్టి వెనకకు పోయారు. ఈ వెనకకు పోయిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, మళ్ళీ చర్చలు జరిపి స్పాన్సర్స్ రావట్లేదు, మళ్ళీ మేము పెట్టాలంటే మాకు ఆర్థికంగా ఇంకా సహాయం చేయాలంటే అది మొత్తం ప్రభుత్వానికే చేయాలి, మీరు సపోర్ట్ చేస్తే మేము మళ్ళీ పెడతాము అన్న విధంగా మాట్లాడారు. మళ్ళీ ఇంకో 55 కోట్లు ముంచేస్తామని చెప్పి ఇంకో 55 కోట్లు అంటే దాదాపు ఇది 600 కోట్ల డీల్ మేడం. 600 అంటే ఇప్పుడు 12 సార్లు పెట్టాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఒక 600 కోట్ల డీల్. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇది అయిపోయింది. ఫస్ట్ 12 కోట్లే కాబట్టి నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. హెచ్ఎండిఏ అంటే ఇలా ఎన్నైనా చేయొచ్చు మనం అని. అంటే దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది అదే మేడం. ఒక స్కామ్ని చేయాలంటే చాలా పద్ధతిగా అంటే
చేసిరు. అవును. కానీ దొరకం, మేము మళ్ళీ మేమే ప్రభుత్వానికి వస్తాం కదా అనుకునే విధంగా పోయింది. కానీ ప్రభుత్వం ఒకేసారి మారడంతో అసలు కాంగ్రెస్ వస్తేనే అసలు మేమే ఇంటి దొంగలం, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే, ఇంటి దొంగ అంటే నేషనల్ కూడా కాంగ్రెస్ పట్టలేదు. వస్తుంది అనే అసలు ఎక్స్పెక్ట్ ఉద్దేశంలో చేయలేదు. లేరు, ఎక్స్పెక్టేషన్ చేయలేదు. సో అందుకేగా కేటీఆర్ అంటున్నాడు బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి, అంటే వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళని ఇప్పుడు వాళ్ళే అదే ఇప్పుడు శ్రీరాములను కేటీఆర్ చేసుకున్నారు ఈరోజు అని అనుకోవచ్చు ఇందులో. కేటీఆర్ మీరు అన్నట్టు కేటీఆర్ శ్రీరామ రక్ష ఎవరికి? వాళ్ళ కుటుంబానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అనేది అంటున్నారు వాళ్ళు. ఆ తెలంగాణకు వాళ్ళు అంటారు, కానీ వాళ్ళ తెలంగాణ తల్లి కవితనే కావాలి. ఇప్పుడు తెలంగాణ తల్లి కవిత అంటే వాళ్ళ కుటుంబానికి శ్రీరామ రక్ష. ఆ. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు విచారణ ఎదుర్కొన్నారు, హరీష్ రావు గారు ఎదుర్కొన్నారు, అప్పటి మంటే ఈటలా ఎదుర్కొన్నాడు. ఇంకో లిక్కర్ కేసులో కవిత ఆల్రెడీ విచారణ జైలుకి వెళ్ళి వచ్చింది. సో జైలుకి వెళ్ళాల్సింది కేటీఆర్ ఒక్కడే. దానికి కేటీఆర్ కూడా స్వతంత్రంగా కాళేశ్వరం పైన వెళ్తారేమో. కేటీఆర్ ఈరోజు వెళ్ళేటప్పుడు కూడా జైలుకి వెళ్ళినా వెళ్ళొచ్చు, ఆ. నేను ఏ టైంలో సిద్ధంగా అరెస్ట్ ఉండండి చేయొచ్చు, అని సిద్ధంగా చెప్పేసి ఉండండి. కార్యకర్తలని వాళ్ళ రాజకీయ నేతలందరినీ అంటే రాజకీయంగా అది ఒక మలుచుకునే ప్రయత్నం చేస్తుండు, సింపతి గెయిన్ చేయడం. సింపతి గెయిన్ చేయడానికి. ఎట్లానంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి రాబోతున్నాయి మేడం. సో ఆయన మాట్లాడుకుంటూ పంచాయతీ ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు, అవన్నీ పక్కనకు పెట్టిర్రు. ఇంకా ప్రభుత్వం చేయాల్సిన 422 హామీలు పక్కనకు పెట్టిర్రు. ఇవన్నీ పక్కనకు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడమే ఉద్దేశంగా, కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ కోసానికే మా మీద పగబట్టిరు అనే ఉద్దేశంగా మా కేటీఆర్ మాట్లాడుతుండు. సో ఈయన బీఆర్ఎస్ గురించి, అదే బీసీల గురించి 42% గురించి మాట్లాడుతుంటే 10 సంవత్సరాలు సో అది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మాట్లాడాను మేడం. దాని తర్వాత బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తుంది, ఇవన్నీ పక్కన పెట్టి మామూలు కక్షపూరితంగా జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుందని చెప్తుండు కేటీఆర్. కానీ 10 సంవత్సరాల అధికారం ఉండి మరి అదే బీసీలకు ఎందుకు 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయాడు బీఆర్ఎస్ ప్రభుత్వం? ఇవ్వాలి కదా. ఎస్సీలకు కేటగరైజేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీసీ వర్గీకరణ చేసింది, మరి 10 సంవత్సరాల అధికారంలో ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు. కవిత కూడా వచ్చి, కవిత నిన్న అంటే ఏసీబీ విచారణకు పిలిచే సందర్భంలో కవిత కూడా ట్వీట్ చేసినట్టుంది, ఎవరికి? వాళ్ళ అన్నకు అనుకూలంగా, వాళ్ళ అన్నకు సపోర్ట్గా ట్వీట్ చేసింది. సో నిన్న మొన్ననేమో మా అన్ననే నన్ను దూరం పెడుతుండు, మా ఫ్యామిలీ దూరం పెడుతుండు అని వాళ్ళ అన్నను ఏసీబీ పిలిచేసరికి మళ్ళీ ఆమె సపోర్ట్గా ట్వీట్ చేస్తుంది. అంటే వీళ్ళు రాజకీయంగా దాదాపు వీళ్ళకి తెలిసిపోయింది. ప్రజలకి మాత్రం వాళ్ళు ఏదో వాళ్ళ మధ్యలో సఖ్యత లేదన్నట్టుగానే లేదు మేడం, ఈ సఖ్యత లేదుగా, సఖ్యత ఉంది. కావాలనే వీళ్ళు ప్రజలను అయోమయం గురి చేయడానికి, వీళ్ళు తప్పించుకోవడానికి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్దది ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక దిక్కు నడుస్తుంది, ఇది ఈ ఫార్ములా కేసు. ఈ కేసులో అయితే డైరెక్ట్ ఏందనంటే దాదాపుగా 90 లక్షల పౌండ్స్ అనుకుంటా, 90 లక్షల పౌండ్ అంటే దాదాపు 110 కోట్లు మేడం. 110 కోట్లు 2 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసారు ఆ కంపెనీకి. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ కంపెనీ మేము ఈ ఫార్ములా రేస్ చెయ్యమని అగ్రిమెంట్ నుంచి వైదొలిగింది. ఆ వైదొలిగే టైంకే అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వైదొలడం ఏంటి, ఇది చట్టానికి విరుద్ధం కదా, ఏంది అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది ఈ ఫార్ములా కేసులో, ఒకసారి మనోళ్ళకి విచారణ చేయండి అని అప్పుడు విచారణకు ఆదేశించింది. ఆ విచారణ కూడా ఎవరు, దాంట్లో జిహెచ్ఎంసీ ఇలా పనిచేస్తున్న ఒక కమిషనర్ దినకర్ ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు 50 కోట్ల అవినీతి జరిగిందని కంప్లైంట్ ఇస్తే అప్పుడు కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని విచారణ స్టార్ట్ చేసింది. అదే టైం వైదొలవడం ఏంది, 2 దఫాలుగా దాదాపుగా 110 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎట్లా వైదొలుగుతారు మీరు? ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సరే స్పాన్సర్స్ రావట్లేదు, ఆ స్పాన్సర్షిప్ కూడా మేమే చేస్తాం, దానికి కావాల్సిన ఖర్చు మేమే పెట్టుకుంటాము, ఎంత ఖర్చు అవుతుందో మొత్తం మా ప్రభుత్వమే భరిస్తుంది, మీరు ఇబ్బంది లేదు అని అగ్రిమెంట్లు అయిన తర్వాత మళ్ళీ 2 దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వైదొలవడం ఏంది? అది కూడా మన హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి దాదాపుగా హిమాయత్ నగర్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు లండన్కి, ఓవర్సీస్ బ్యాంక్ నుంచి. సో అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు హెచ్ఎండిఏకు అంత ఏమంటారు ఆ పర్మిషన్ లేదు. ఒక పరిధి దాటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్థిక శాఖ తీసుకోవాలి, ఆర్థిక శాఖ ఏమంటారు ఆర్బీఐ తీసుకోవాలి, ప్లస్ మన స్టేట్ ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకోటి అంత చేసేటప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కూడా ఉండాలి. క్యాబినెట్ అప్రూవల్ లేదు అక్కడ. అరవింద్ కుమార్ ఇప్పుడు కేటీఆర్, A1 కేటీఆర్ ఉంటే A2 అరవింద్ కుమార్, A3గా బిఎల్ రెడ్డి ఉంది. సో వీళ్ళు ఏం చేసినట్టు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా తన స్థాయికి మించి హెచ్ఎండిఏ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు, వాళ్ళకి అథారిటీ లేదు. సో అక్కడ ఫారెన్కి పంపేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ అథారిటీ తీసుకోవాలి, ఆర్బీఐది.
ఇక్కడ ఇంత అంటే ఒక 10 కోట్లకు మించి 20 కోట్లకు మించి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంపెనీకి హెచ్ఎండిఏ చేసేటప్పుడు స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ కూడా ఉండాలి. సో ఈ అప్రూవల్ లేదు, అక్కడ ఆ అప్రూవల్ లేదు. సో ఖచ్చితంగా దొరికిపోయారు. అంటే ఈ అమౌంట్ ఎక్కడ పోయిందంటే అక్కడ ఈ ఫార్ములా కంపెనీ ఎవరైతే ఉన్నదో ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ అది వీళ్ళదేమో, అంటే వీళ్ళ బినామీలదేమో, బినామీ ద్వారా కంపెనీ సృష్టించి మేము ఈ ఫార్ములా రేసింగ్ పార్టిసిపేట్ చేస్తామని చెప్పి డబ్బులు తరలించిర్రు అనేది అభియోగం. సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ గారు ఎదికినట్టే మేడం, ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే. ఇంకా మీరు అన్నట్టు లాస్ట్ మనం ఇప్పుడు చర్చించుకున్నప్పుడు కేటీఆర్ గారా కవిత గారా ముందు జైలుకి వెళ్ళడానికి, ఎవరు ముందు సీఎం ఆల్రెడీ వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే తండ్రి కొడుకులకు ఉంది. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్ ఉంటే ఈ కార్ రేస్ లో రేసింగ్ అంటే ఎవరు ఫస్ట్ వెళ్తారు? గులాబీ కార్ వెళ్తుందా లేకపోతే గులాబీ కార్ అంబాసిడర్, కేటీఆర్ కొంచెం రేసింగ్ కార్ కాబట్టి కేసీఆర్ ముందెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేయడానికి అన్ని విధాలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రకారం చూసుకున్నట్లయితే నేను జైలుకి వెళ్ళినా సరే కాంగ్రెస్ ఏదైతే ఈ 6 గ్యారంటీ హామీలను ఇచ్చిందో 420 హామీలని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కక్షపూరితంగా అన్ని మా పైన చేస్తున్నప్పటికీ కూడా మేము కాంగ్రెస్ ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాము. నేను ఎక్కడున్నా ఏం చేసినా కాంగ్రెస్ పని మాత్రం మేడం వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎండగట్టాలి. వారు ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. ప్రతిపక్షంలో ఉన్న పని ఏంది? ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడమే ప్రతిపక్షంగా వారి పని. ఖచ్చితంగా వాళ్ళు జైల్లో ఉన్నా చేయాల్సిందే, ఇంట్లో ఉన్నా చేయాల్సిందే, మళ్ళీ ఫామ్ హౌస్లో వండుకుంటుంటే కాదు. అదే అంటున్నాం. కేటీఆర్ గారు ప్రతిపక్షంగా మేము కొట్లాడుతాం అంటున్నాం. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడుతారా? ప్రధాన ప్రతిపక్ష నేత నేను ఫామ్ హౌస్లోనే ఉంటా తప్ప బయటికి రాను, ప్రజల గురించి మాట్లాడను, ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఎత్తి చూపను అని వారు అక్కడే ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా బయటికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఎత్తి చూపాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిపక్షం ఎత్తి చూపినంత వరకు ప్రభుత్వం తప్పు చేసుకుంటూ పోతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫామ్ లోకి వచ్చారు అంతే కదా మేడం. ప్రతిపక్షం ఎంత అగ్రెసివ్ గా ఉంటే అధికార పక్షం అణిచివేసి వచ్చాడు. అదే మేడం, ప్రతిపక్షం ఎంత అగ్రెసివ్ గా ఉంటే అధికార పక్షం సమన్యాయంగా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. భయపడుతుంది అధికార పక్షం. నువ్వు ప్రతిపక్షమే తప్పులు చేసుకుంటా పోతే, ప్రతిపక్షమే లేకుండా నేను మాట్లాడాలంటే అధికార పక్షం తన ఇష్టారాజ్యంగా వివరిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన అదే ప్రతిపక్షాన్ని లేకుండా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కోరు, మిగతా ఎమ్మెల్యేలను తన దగ్గర తెచ్చుకోరు. ప్రధాన ప్రతిపక్షమే లేకుండా చేసి అధికారంలో వాళ్ళు ఇష్టం వచ్చి చలాయించుకోరు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రతిపక్షంగా వీళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్ళినట్లయితే ఈ బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ మీద అభిమానం ఉన్న నేతల్ని వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలు ఏమైనా కనిపిస్తాయి? ఆయన ఈ రోజు వెళ్ళే ప్రయత్నం కూడా వెళ్ళేటప్పుడు నేను అరెస్ట్ కావచ్చు అనే రెచ్చగొట్టే ధోరణితోటి చెప్పి వెళ్ళాడు. కానీ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయినా ఎలాంటి పరిణామాలు జరగవు మేడం. ఎందుకనంటే మీరు కవిత అరెస్ట్ అప్పుడే కవితను అరెస్ట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ రాదు, ఎవరన్నా కవిత గురించి పట్టించుకున్నారా? ధర్నా చేసిన వాళ్ళు ఏముండదు మేడం. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కవితకు బెనిఫిట్, హరీష్ రావుకు బెనిఫిట్. లోపల ఉన్న తండ్రి బాధపడవచ్చు, కానీ అరే నాకు కూడా పోటీ వచ్చింది, నా కొడుకు నేను ఒక్కనే లీడర్ అని కేసీఆర్కు బెనిఫిట్. కేటీఆర్ అరెస్ట్ కావడం వల్ల ఎలాంటి పార్టీకి నష్టం లేదు, ఎలాంటి ఏమంటారు కదా పెద్ద అదేదో జరిగిపోతుంది తెలంగాణలో అన్నట్టు ఏం జరగదు మేడం. అంతా కూల్గానే వెళ్తాడు. ప్రజలు అంత ఇదేం కాదులేండి. అంటే ఎవరి టైం ఎవరి సమయాన్ని ఖచ్చితంగా మేడం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా వేడు, నా సమయాన్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సరే అరెస్ట్ అయితే ఒక రోజు న్యూస్ అవుతుంది. చేస్తే కార్యకర్తలు వాళ్ళకు కొంచెం కాపు కాచుకొని ఉన్న వాళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైనా ఉండదు అనుకునే వాళ్ళకు కొంచెం హడావిడి ఏం లేదు మేడం. ఇప్పుడు ఏ కేసులో ఇంతమంది నాయకులను చూస్తున్నాం, ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఏదో బెయిల్ మీద వస్తూనే ఉంటారు. అది పెద్ద సమస్యనే ఏం కాదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలేదా జైలుకి? వచ్చిండు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? సో వాళ్ళు జైలుకి వెళ్ళడం మంచిదనే భావిస్తారు. సో వెళ్తారు, వస్తారు. అదో పెద్ద మనం ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, ప్రతిపక్షాలను ఇది చేస్తారు అన్నట్టు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఈరోజు పిలిచిండ్రు, తప్పు చేసి ఉంటే జైలుకి వెళ్తాడు. తప్పు చేయకపోయినా బయటకు వస్తాడు. ఒకవేళ తప్పు చేసి జైలుకి వెళ్ళినా మన చట్టాలు బెయిల్ ఇస్తాయి కదా, అట్లా కూడా బయటకు వస్తాడు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక జైలు శిక్ష అనుభవించిన తర్వాత అయినా బయటకు రావాల్సింది కదా మేడం. సో అంత మనం పెద్దగా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. పెద్ద తెలంగాణ ప్రజలు ఏదో హడావిడి చేసి ఏం అవసరం లేదు. కవిత ఎట్లా పోయిందో అట్లా వస్తుంది అంతేలేండి. వెళ్ళే వరకే హడావిడి చేస్తారు. హడావిడి ఉండాలి మేడం. వన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరి పనులు వాళ్ళు
ఇది చేస్తూనే పెద్ద ఉంటారు అయితే కాబట్టి. ఏముండదు. ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు మాత్రం ఈరోజు ఉన్నాయి మేడం. ఆల్రెడీ బీఆర్ఎస్ భవన్ దగ్గర పోలీసులు 2000 మంది మోహరించినట్టున్నారు. బీఆర్ఎస్ భవన్ దగ్గర. అవును, బీఆర్ఎస్ భవన్ అక్కడ ఏసీబీ కార్యాలయం కంట్రోల్ రూమ్ ముందు దగ్గర కూడా, కూడా కంట్రోల్ ఉన్నారు. రూమ్ సో దగ్గర ఏ కూడా టైంలో పొద్దున్నుండే హైదరాబాద్‌లో వాస్తవం కాడికి ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్‌లో అన్ని సీట్లు బీఆర్ఎస్ఏ గెలుచుకుంది మేడం. సో ఒకవేళ జైలుకి పంపించే క్రమంలో ఏదైనా ఒడిదుడుకులు జరగొచ్చు, అవకతవకలు జరగొచ్చు అని సో ముందు జాగ్రత్తగానైతే ఉన్నారు. ప్రభుత్వం ఉన్నది, అధికార యంత్రాంగం కూడా ఉన్నది. సో దాదాపు మనం చూద్దాం మేడం సాయంత్రం వరకు ఏం జరుగుతుందో. ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం సాయంత్రం వరకు చూసే ప్రయత్నం చేద్దాం మేడం. సరే చూద్దాం. మనకి మళ్ళీ మరి కాసేపట్లో మరొక అప్డేట్ తీసుకొని మరలా మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.